ప్రభుజీ స్మార్తయ్య అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము భగవద్గీత యథాతథము 14వ అధ్యాయము 19వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు సారాంశాన్ని చర్చించబోతున్నాము. దాని యొక్క సారాంశం ఏంటంటే ప్రకృతి త్రిగుణాలను దాటే విధానము, దాటే వారి లక్షణాలు, దాటడం వల్ల ప్రయోజనం ఏంటి తెలుసుకుందాము. మొట్టమొదటగా దీనికి సంబంధించి ఒక లీల ద్వారా మనము దీన్ని తెలుసుకుందాము. పూర్వము పార్వతీదేవి ఒకసారి శివుణ్ణి అడుగుతుంది అన్నట్టు, సో స్వామి, ఈ 14వ అధ్యాయం యొక్క మహత్యాన్ని నాకు వివరించండి అని. అప్పుడు శివుడు పార్వతీదేవికి బోధిస్తూ, దేవి, పూర్వము ఒక సింహల ద్వీపంలో విక్రమ బేతాళుడని రాజు ఉండేవాడు. ఆయన చాలా సింహ పరాక్రముడు, మరి ఆయన గొప్ప పేరు ప్రతిష్టలతో ఉన్నటువంటి వాడు. రాజులు అన్నప్పుడు జనరల్ గా వేటకు వెళ్తా ఉంటారు. అప్పుడప్పుడు తన రాకుమారులను తీసుకొని 2 ఆడ కుక్కలను తీసుకొని ఆయన కూడా వేటకు వెళ్తాడు. ఆ వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అరణ్యంలో ఒక చెట్టు కింద ఆగినప్పుడు అక్కడి నుంచి ఒక కుందేలు పరిగెడతా ఉంటుంది. సో ఆ కుందేలు చూసి ఆ కుక్కల్లో కుక్క చాలా ఉత్సాహంతో ఉంటుంది ఆ కుందేలు వెంబడబడడానికి. అప్పుడు రాజు ఆ కుక్కను వదిలేస్తాడు. సో ఆ కుక్క కుందేలు వెంబడబడుతుంది. కుందేలు ఆ భయంతో పరిగెత్తి ఒక కందకంలో పడిపోతుంది. సో ఆ కందకం అంతా ఫుల్ వాటర్ ఉండదు, ఒక బురదలాగా ఉంటుంది. ఆ కందకంలో పడిపోయిందో లేదో, సో అది ఈ రాజుగారు వీళ్ళందరూ చూస్తున్నప్పుడే ఒక పుష్పక విమానం వస్తుంది, దాంట్లో ఎక్కేసి అది స్వర్గంకు వెళ్ళిపోతుంది. సో రాజుగారు వాళ్ళ కుమారులు వాళ్ళందరూ అక్కడ చూస్తూ ఉంటే ఒక చిన్న ఒక ముని ఆశ్రమం లాగా అనిపిస్తా ఉంది. ఆశ్రమం దగ్గర అన్ని కూడా దాన్ని ఏమంటారు, లేళ్లు, తర్వాత కోతులు, సింహము, ఏనుగులు అన్ని కలిసి జీవిస్తా ఉన్నాయి. తర్వాత పాములు, నెమళ్ళు అన్ని కలిసి, అంటే ఏవైతే బద్ధ శత్రువులో శత్రుత్వాన్ని మర్చిపోయి అవి ఆనందంగా జీవిస్తున్నాయి. కోతులు జనరల్ గా చెట్ల మీద ఎక్కి పళ్ళను సగం తింటూ సగము కింద పడేస్తూ కోత చేష్టలు చేస్తాడు, కానీ ఇక్కడ కింద పడిన పళ్ళను మాత్రమే తింటున్నాయి. అదేవిధంగా ఇది చూసే లోపల ఆ కుక్క కుందేలు కొరకు వెళ్ళిన ఆడ కుక్క ఆ కుందేలు భయంతో దూకి ఆ బురద నీళ్లు కుక్క మీద పడ్డాయి. సో ఆ కుక్క కూడా తన శరీరాన్ని వదిలేసి అది కూడా ఒక పుష్పక విమానంలో ఎక్కేసి సో స్వర్గారోహణ వెళ్తా ఉందంట. అప్పుడు అది చూసి రాజుగారికి, అరే ఇదేంటి ఆశ్చర్యం, సో ఈ 2 జంతువులు కూడా ఒకరిదాని పట్ల ఒకరు అంత వైరంగా ఉంది, అవళ్ళ స్వర్గంకి వెళ్తున్నాయి ఏంటి అని చెప్పి ఆశ్చర్యంతో అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి అడుగుతా ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు ఈ సన్నివేశాన్ని చూసి అతను కూడా చాలా ఆశ్చర్యంతో తనలో తాను లోపల నవ్వుకుంటూ ఉన్నప్పుడు, ఎందుకు నవ్వుకుంటున్నా అంటే ఆ రెండిటి యొక్క పూర్వజన్మ వృత్తాంతము ఆ మునికి, ఆ సాధువుకు గుర్తొచ్చి ఆయన నవ్వుకుంటా ఉన్నాడంట. ఏంటంటే ఆ 2 కూడా పూర్వజన్మలో బద్ధ శత్రువులు అన్నట్టు. అరే ఇవి పూర్వజన్మలో బద్ధ శత్రువులు ఉన్నాయి, ఈ జన్మలో కూడా శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి వెళ్ళి అవి 2 స్వర్గానికి అర్హత సంపంది స్వర్గంకి వెళ్ళిపోయాయి ఏంటి అని చెప్పి ఆలోచిస్తా ఉన్నప్పుడు ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏ మునీశ్వర, ఇదేంటి విచిత్రమైన విషయాన్ని నేను చూశాను, ఈ కుందేలు తర్వాత కుక్క 2 కూడా స్వర్గానికి వెళ్ళిపోవడం ఏంటి, దయచేసి నాకు వివరించండి అని చెప్పేసి అంటే ఆ బ్రాహ్మణుడు ఆ సాధువు చెప్తున్నారు రాజుగారితో, ఓ రాజా, ఈ ఆశ్రమము వత్సుడనే పేరు గల బ్రాహ్మణుడు, ఆయన మునీశ్వరుడు, ఆయన శిష్యుని నేను. ఆయన జితేంద్రియుడు, అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు, గొప్ప కృష్ణ భక్తుడు. సో ఆయన నిత్య నిరంతరము భగవద్గీత 14వ అధ్యాయాన్ని ఆయన తన నిత్య నియమంగా పారాయణం చేస్తూ ఉంటారు. ఆయనతో పాటు నేను కూడా
పారాయణం చేస్తా ఉంటాను. అంతేకాకుండా మీరిందాక చూసారే ఆ కందకం చిన్న గుంత, ఆ గుంత, ఆ బురద, ఆ నీళ్ళు ఏంటనుకుంటున్నారు? నేను మా గురువుగారి యొక్క పాదాలను ప్రతిరోజు పాదాలు అభిషేకం చేస్తాను, కడుగుతా ఉంటాను. ఆ గురువుగారి యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి ఆ నీళ్ళే ఆ గుంతలాగా, కందకంలాగా ఏర్పడింది. సో, కాబట్టి ఎప్పుడైతే ఆ కుందేలు ఆ కందకంలో పడిపోయిందో, గురువుగారి యొక్క గొప్ప కృప వల్ల ఆ కుందేలుకు స్వ స్వర్గ ప్రాప్తి దొరికింది. సో, అదే విధంగా ఆ కుక్కకు కూడా స్వర్గ ప్రాప్తి దొరికింది. కానీ మీరు ఎందుకు నవ్వారు మునీశ్వర్ అంటే అప్పుడు చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా పూర్వజన్మంలో ఈ కుందేలేమో ఒక బ్రాహ్మణుడిలాగా ఉండే. ఎక్కడ అది? మహారాష్ట్రలో ప్రత్యుదకము అనే ఒక గొప్ప నగరం ఉండేది. అక్కడ కేశవుడనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను బ్రాహ్మణుడే, కానీ ఆయన ప్రవృత్తి గుణము, ఇప్పుడు త్రిగుణాల గురించి చర్చిస్తున్నాం కాబట్టి గుణం ఏంటంటే మహా కపటి. ఆయనకు తగ్గట్టుగానే అతని భార్య చాలా చెడు ప్రవృత్తితో ఆమె జీవిస్తా ఉంది. ఇష్టమొచ్చినట్టు తిరుగుతా ఉంటది. భర్తను లెక్క చేయదు. సో, గృహాన్ని లెక్క చేయదు. కాబట్టి వేరే వాళ్ళు ఏమంటా ఉంటారు, చాలా చెడు పేరు తీసుకొస్తా ఉంది. అది ఆ బ్రాహ్మణుడు భరించలేకుండా, అరే ఈమె ఉన్నా లేకున్నా ఒకటే అని ఆ భార్యను చంపేస్తాడు. ఎప్పుడైతే ఆమెను చంపేసిన తర్వాత అతను కూడా కొద్ది కాలం తర్వాత చనిపోతాడు. అప్పుడు ఆయన చనిపోయి కుందేలుగా జన్మిస్తాడు. ఆవిడ చనిపోయి ఆడ కుక్కగా జన్మిస్తుంది. ఎక్కడ? రాజుగారి దగ్గర ఉంటుంది. కానీ రాజుగారు ఎక్కడ? కుందేలు జంగల్ ఎక్కడ? భగవంతుడి యొక్క ఈ ప్రకృతి లా ఆఫ్ నేచర్ ఎలా చేస్తుందంటే, ఎవ్వరి శత్రుత్వాన్నైనా సమయం వచ్చినప్పుడు వాళ్లకు భగవంతుడు ఫెసిలిటీ కల్పిస్తాడు. ఇక్కడ వారి వైరాన్ని తీర్చుకోవడానికి వచ్చారు. కానీ సాధువుల ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆ వైరాన్ని కూడా తొలగించి సాధువుల యొక్క కృప ఇద్దరికీ మంచిని చేకూరుస్తుంది. అందు గురించి మనకు చెప్తారు కదా, సాధు సంగ సర్వశాస్త్రకోయ్, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. సో చూడండి, సాధువుల సాంగత్యంలో మనకు సకల శాస్త్రాలు చాలా సులభంగా అర్థమవుతాయి. అదేవిధంగా లవమాత్ర ఫిజికల్ సాంగత్యంలో ఎటువంటి సుకృతి అంటే అన్ని సిద్ధులు. మానవులు యజ్ఞయాగాదులు చేస్తేనే స్వర్గానికి వెళ్ళరు. అటువంటిది అవి కేవలం ఒక సాధువు, ఒక గురువు గారు నిత్య నియమం ప్రకారం 14వ అధ్యాయం పారాయణం చేసే ఒక గురువు గారి యొక్క చరణామృతము, అంటే చరణాల యొక్క అభిషేకము ద్వారా ఏర్పడ్డటువంటి కందకము బురదలో పడడం వల్ల దానికి స్వర్గం దొరికింది కుందేలకు. ఆ బురదలోంచి కొంత నీరు తన శరీరం మీద పడ్డటువంటి ఆడ కుక్కకు స్వర్గం దొరికింది. స్వామి ఇది ఎంత గొప్పదంటే, అప్పుడు ఆ రాజుగారు అది విని ఆయన కూడా తన రాజ్యానికి తిరిగి వెళ్ళి ప్రతిరోజు నిత్య నియమం ప్రకారము 14వ అధ్యాయాన్ని రోజు పారాయణం చేయడం వల్ల అంత్యకాలంలో రాజుగారు కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడము జరిగింది. జయబలో గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి జయ. సో ఇక్కడ అర్థమైంది కదా మనకు, అంటే ఈ త్రిగుణాలను దాటాలంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలా, భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే భగవద్భక్తులను ఆశ్రయించాలా. సో ఇక్కడ మనకు మనం చేసేటువంటి కర్మలు ఈ త్రిగుణాల యొక్క ప్రోగ్రామింగ్ అన్నట్టు. ఈ త్రిగుణాల యొక్క ప్రోగ్రామింగ్ వల్ల మనము సుఖాలను దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం. మరి ఈ సుఖ దుఃఖాల నుంచి, అంటే సుఖ దుఃఖాలు గుణాలకు లోబడి ఉంటాయి. మరి ఈ గుణాలకు అతీతుడు కావాలా, ఈ గుణాలకు అంటే సుఖ దుఃఖాల నుంచి నేను తప్పించుకోవాలి అనుకుంటే ఇక్కడ ఏమంటాడు భగవంతుడు, ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళు మాత్రమే గుణాతీతులు కాగలుగుతారు. ఎలా మరి శరణాగతి పొందాలంటే మనకు 7వ అధ్యాయము 14వ శ్లోకంలో చెప్తారు. ఏంటది? దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ మాం ఏవా ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ ప్రకృతి త్రిగుణాలతో కూడుకున్నట్టి నా ఈ దైవీ శక్తి దాట శక్యము కానిది. కానీ నాకెవరైతే సంపూర్ణంగా శరణాగతి పొందుతారో వాళ్ళు మాత్రం దాటగలుగుతారు. మరి ఎలా శరణాగతి పొందాలి మనము? ఇప్పుడు ఇక్కడ రాజుగారు ఎలా శరణాగతి పొందాడు? ఆశ్రమానికి రావటము, ఈ యొక్క వృత్తాంతాన్ని చూడటము మరియు ఆ సాధువులతో మాట్లాడడం ద్వారా
ఆయన ఇంటికి వెళ్ళి భగవద్గీత పారాయణం చేశారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే భగవంతుడు మన జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎటెటో రూట్లు మళ్ళుతా ఉంటుంది. కొన్నిసార్లు మంచి మార్గము, కొన్నిసార్లు తెలియకుండా చెడు మార్గంలో వెళ్తా ఉంటాం. కాబట్టి మనకు గుర్తుపెట్టుకోండి, ప్రామాణికమైనటువంటి గురుదేవుని బోధన ద్వారా మనందరము జీవులంటే మనందరము మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని మరియు మన భౌతిక దేహాన్ని, ఈ దేహానికి అటాచ్ అయినటువంటి ఇంద్రియాలను, మరి ఈ యొక్క ఇంద్రియాల్లో మనము చిక్కుబడి ఉన్నాము. సో కాబట్టి ఈ ప్రకృతి గుణాలతో మనము సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాము. దేని ద్వారా? ఇంద్రియాల ద్వారా. ఈ విషయాలను ఒకవేళ గురువు గారి ద్వారా తెలుసుకున్నట్టయితే, తెలుసుకొని ఈ భవబంధాల నుంచి ఎలా మనము బయటపడాలి అనేది మనము గురువు గారిని అడిగి తెలుసుకోవాలి. ఏ విధంగా? భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకంలో చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. గురుదేవుల వారు తత్వదర్శి. అంటే తత్వం అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని, బోధనలను దర్శించడం అంటే బుక్కుని చూడటం కాదు. ఆయన ఆత్మ సాక్షాత్కారం. ఆయన పాటిస్తూ దీంట్లో ఉన్న విధి విధాలను పాటించడం వల్ల ఆయనకు ఆత్మానుభూతి కలుగుతుంది. అటువంటి వారి దగ్గర మనం వెళ్ళి వినయంతో ఆయనని సేవిస్తూ ప్రశ్నలు అడగాల. సో ప్రశ్నలు అడగాలంటే ఆయన దగ్గర వెళ్ళాల. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? ప్రామాణిక గురుదేవుని సాంగత్యంతో అతడు తన నిజమైన స్థితిని చూడగలుగుతాడు. సో కాబట్టి మన నిజమైన స్థితి ఏంటి? మనము ఆత్మస్వరూపులము, దేహలము కాదు. సో కాబట్టి నిజమైన స్వరూపాన్ని గురువు గారు ఇంతకు ముందు కూడా ఒక లీల ద్వారా మనం చర్చించాము. అంటే మన యొక్క ప్రారంధ కర్మను అనుకుంటాము. సో యుక్త వయసు రాగానే లైఫ్ సెటిల్మెంట్, జాబ్ వచ్చింది, పెళ్లి చేసుకోవాలా, పెళ్లి తర్వాత కొంత ఎంజాయ్మెంట్, దాని తర్వాత పిల్లల్ని కనాలా, దాని తర్వాత పిల్లల్ని పెంచాలా. కానీ అసలైన ట్విస్ట్ అక్కడే ఉంటుంది. సో నేను ఒక్కనిగా ఉన్నప్పుడు ఏం కాదు, వైఫ్ని చేసుకున్నాము. వైఫ్ ఎటువంటి గుణాల్లో ఉందో, త్రిగుణాల్లో ఆమె తామసిక గుణమా, రాజసిక గుణమా, సత్వగుణం. సపోజ్ నేను సత్వగుణంలో ఉంటే ఆమె తమో గుణం ఉంటే మ్యాచ్ కాదు. నేనేమో చాలా షార్ప్ గా ఉంటాను, శాంతంగా ఉంటాను. ఆమె ఎప్పుడు అశాంతి, తర్వాత ఆమె లేజీగా ఉంటుంది. తర్వాత నేను రజోగుణం ఉంటే చాలా ప్యాషన్ గా ఉంటాను, చాలా ఎక్కువ పని చేయాలా. తమో గుణం ఉన్నోడు అంత తక్కువ పని చేస్తూ ఉంటాడు. సో రజోగుణం ఉన్నట్టు చాలా బుద్ధిని ఉపయోగించి ఎక్కువ సంపాదించాలా, ఎక్కువ కష్టపడాలా. తమో గుణం ఉన్న వాళ్ళు అల్ప బుద్ధి ఉంటారు, లెస్ ఇంటెలిజెంట్. కాబట్టి మ్యాచ్ కాదు, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వైఫ్ సరే ఇద్దరు ఏదో అడ్జస్ట్మెంట్ అవుతున్నారు, తర్వాత పిల్లలు వస్తారు. అప్పుడు ఆ పిల్లల ద్వారా మనం అనుకుంటాం సుఖపడతాం, కానీ ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ కష్టాల నుంచి సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? నేను చేసినటువంటి లాస్ట్ లైఫ్ లో చేసినటువంటి కర్మల వల్ల అవి నేను వాటిని అనుభవిస్తున్నాను అని మనము అర్థం చేసుకోవాలి. దీనికి అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయని చాలా చక్కగా నెక్స్ట్ శ్లోకాల్లో వివరిస్తున్నారు. అంటే ఇవి మన మీద ఎలా పనిచేస్తాయంటే, మహాభారతం ఒకవేళ మనం చూసినట్టయితే ఆచార్యులు చెప్తున్నారు, పాండవులు ఎప్పుడైతే కృష్ణ భగవానుడు తన యొక్క లీల చాలించి ఇంకా వెళ్ళిపోయాడని తెలిసిందో, పాండవులు వాళ్ళ రాజ్యాన్ని వదిలేసి వాళ్ళు కూడా స్వర్గారోహణ ప్రారంభిస్తారు. 5+1 6. సో వాళ్ళు బద్రీనాథ్ దాటి అటు ఇంకా స్వర్గధారం వైపు వెళ్ళిపోతా ఉంటే కండిషన్స్, ఎవరు పడిపోయినా ఇంకొకరు వెనుకకు చూడొద్దు, రక్షించొద్దు. అప్పుడు మొట్టమొదటిగా ద్రౌపది పడిపోతుంది. సో ఇంకా ఎవరు కండిషన్ ఇది, ఎవరు రక్షించొద్దు. అప్పుడు భీముడు ప్రశ్న అడుగుతాడంట. సో ధర్మరాజుని, ధర్మ అన్నయ్య, మన ద్రౌపది ఎంతో మహాసాధ్వి, ఎంతో పుణ్యాలు చేసింది కదా, ఆమె స్వర్గానికి ఎందుకు రాలేకపోతుంది? ఆమె ఎందుకు అక్కడ పడిపోయింది, రాలేకపోతుంది అంటే ధర్మరాజు చెప్తాడంట, సో ద్రౌపది, మనం 5గురం భర్తలం, కానీ మన 5గురిట్లో నలుగురిని ఒకలాగా, అర్జునుడిని ఒకలాగా చూసేది. తారతమ్య భేదము చూసేది. ఆమెకు అర్జునుడి పట్ల ఎక్కువ మోహం ఉండేది. కాబట్టి ఆమె నిజమైన ధర్మాన్ని ఆమె నెలకొల్పలేదు, చేయలేకపోయింది. కాబట్టి దానికి పనిష్మెంట్ అనుభవిస్తుందండి. దాని తర్వాత అంటే చూడండి, మనం దాటాలంటే కొన్ని మనము చేయవలసినటువంటి ధర్మాలను మనము చక్కగా పాటించాలన్నట్టు. అవి పాటించకపోతే
సో ఉత్తమ ధర్మం ఏంది భగవంతుడు 7.14లో చెప్పింది. అట్లీస్ట్ స్వర్గానికి వెళ్ళాలన్నా కూడా కొన్ని నియమాలు పాటించాల. అటువంటిది భగవద్ధామం వెళ్ళాలి. త్రిగుణాతీతానికి మనము కావాలంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందాలి. సో కానీ ఈ లోపల మన లక్షణాలు కొన్ని మనం డే టు డే లైఫ్‌లో మనకు తెలియకుండా కొన్నిటికి అటాచ్ అయితున్నాం. ద్రౌపది అర్జునుడికి ఎక్కువ అటాచ్ అయ్యింది. అదే విధంగా నెక్స్ట్ నంబర్ ఎవరిదొస్తదంటే సహదేవుడు పడిపోతాడంట నెక్స్ట్. అప్పుడు భీముడు అంటాడంట, "అన్నా సహదేవుడు పడిపోయాడు. సహదేవుడు చాలా మంచివాడు. ఆయన భవిష్యత్ జ్ఞానం తెలిసినవాడు. సో, కానీ మరి ఆయనకెందుకు స్వర్గము ఛాన్స్ వస్తలేదంటే, ఆయనకు తన జ్ఞానం పట్ల అహంకారం ఉండింది భీమ. కాబట్టి ఆ అహంకారం ఆయనని ఇక్కడే పడగొడుతుంది. కాబట్టి మనం కూడా త్రిగుణాలను దాటాలంటే ద్రౌపదేమో మోహము, ఆసక్తి ఉండే. దానివల్ల ముందుకెళ్ళలేకపోయింది. సహదేవ్ తనకున్నటువంటి భవిష్యత్ జ్ఞానము ఈవెన్ మహాభారత యుద్ధం జరగబోతుంది. ఇలా జరుగుతుంది. ఇంత మంచి మొత్తం తెలుసు ఆయనకు. కానీ చెప్పలేదు. కానీ నాకే తెలుసు. ఇక్కడ ఎవ్వరికీ తెలియదు అనే అహంకారం ఉండేదంట. ఆ అహంకారంతో ఆయన పతనం అయిపోయాడు. తర్వాత నెక్స్ట్ నకులుడు. సో నకులుడు పడిపోతాడు. అప్పుడు అడుగుతాడు, "అన్నయ్య మా నకులుడు చాలా మంచివాడు గదా! ఎందుకలా జరిగిందంటే" నకులుడు చాలా అందంగా ఉంటాడంట. ఆయన అందం మీద ఆయనకు చాలా అహంకారము, గర్వం ఉండేది. ఆ గర్వం వల్లనే ఆయన పతనమవుతున్నాడు అని చెప్తాడు. ఆయనకు స్వర్గానికి అర్హత దొరకట్లేదు అని చెప్తాడు. తర్వాత అర్జునుడు. అన్నా మరి అర్జునుడు కృష్ణుడి యొక్క ప్రియ సఖుడు కదా! అర్జునుడికి ఎటువంటి దుర్గతి ఏంటి? అప్పుడు చెప్తాడంట అర్జునుడికి తన గాంధీవం మీద చాలా నేను ఉత్తమ గాంధీవదారిని. నా యొక్క విద్య తర్వాత ఈ గాంధీవం మీద చాలా అహంకారం ఉండేది. ఆ అహంకారం అంటే మన లోపల కూడా ఇటువంటివి ఉంటే మనకి ఇప్పుడు తెలియదు. కానీ అంత్యకాలంలో వచ్చినప్పుడు మనం పతనమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ అహంకారం వల్లనే ఈవెన్ అర్జునుడు తన గాంధీవాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడడన్నట్టు. దాంతో చాలా ఆసక్తి ఉంటుంది. కాబట్టి అర్జునుడు పతనమయ్యాడు. లాస్ట్‌గా ఇంకా భీముడు గూడా పడిపోతాడు. పడిపోయినప్పుడు అన్నా మరి నేనెందుకు పడిపోయానంటే సో భీముడి గురించి చెప్తాడు. నీకు నీ గద పట్ల, నీ బలం పట్ల చాలా నీకు గర్వం ఉండేది. నా అంత బలశాలి ఎవ్వడు లేడని. కాబట్టి మనం స్వర్గానికి వెళ్ళాలన్నా ఈవెన్ అంటే ఈ శరీరము దాటి ఉన్నత లోకాలకు వెళ్ళాలన్నా సత్వగుణంలో ఉండాల. సో ఈ గర్వము, అహంకారం అనేది సత్వగుణం కాదు. కాబట్టి నీవు ఇప్పటి వరకు అదే అహంకారము, గర్వం ఉండింది. నేనే చాలా బలవంతుడని చెప్పేసి కాబట్టి నువ్వు కూడా రాలేవు అని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా సో ఇక్కడ దాటాలి అంటే దాటే విధానము త్రిగుణాతీతులము కావాలి అంటే మనం భగవత్ శరణాగతి పొందాలి. కేవలం భగవత్ శరణాగతి పొందడం ఏకైక మార్గము. ఎలా పొందాలి? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి ఆశ్రయం పొందడం వల్ల మనము భగవత్ శరణాగతి పొందగలుగుతాము. భగవత్ శరణాగతి పొందడం వల్ల మనము త్రిగుణాలను దాటగలుగుతాము. ఇంకా వాళ్ళ యొక్క లక్షణాలు భగవంతుడు ఇక్కడ చాలా చక్కగా వివరించారు. మనం కూడా త్రిగుణాతీతులం అయినప్పుడే భగవద్ధామం వెళ్తాము. ఎప్పటి వరకైతే ఈవెన్ సత్వగుణము, రజోగుణము, తమో గుణము సో ఈ మూడిట్లో బందీ అయ్యామనుకోండి సో అప్పుడు మనం ఇక్కడే ఈ భౌతిక ప్రపంచంని తిరిగి తిరిగి జన్మించే ప్రమాదం ఉంటుంది. సో మనము ఈ భౌతిక ప్రపంచాన్ని ఈ జన్మ మృత్యు జరా వ్యాధి జన్మము మృత్యువు ముసలితనము తర్వాత వ్యాధుల నుండి మనము బయటపడలేము. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు సుఖాలు ఎక్కువ వచ్చాయంటే సత్వగుణంలో పనిచేస్తే సుఖాలు బంధిస్తాయి. రజోగుణము కామ్యకర్మలో బంధిస్తుంది. తమో గుణము అజ్ఞానంలో బంధింపబడతాము. కాబట్టి ఓ పాండుతనయ ప్రకాశము, ఆసక్తి, మోహము మనకు కలిగినప్పుడు వస్తాయి. మనకు చాలా మన జీవితం ప్రకాశవంతంగా కావచ్చు. మనం ఏదైనా ఇందాక ద్రౌపది అర్జునుడి పట్ల ఆసక్తి ఉన్నట్టుగా మనము కూడా ఒకరి పట్ల ఒకరి ఆసక్తి ఉండద్దండి. బాధ్యత. మనం కొన్నిసార్లు మనం ఈ వస్తువు లేకుంటే, ఈ మొబైల్ లేకపోతే, లేకుంటే పలానా వెహికల్ లేకపోతే, లేకుంటే వైఫ్ లేకపోతే హస్బెండ్, హస్బెండ్ లేకపోతే వైఫ్, పిల్లలు ఇలా ఏదో ఒక దాని పట్ల ఆసక్తి. సో ఒకప్పుడు మోహము ఇవన్నీ కలిగినప్పుడు వాటిని ద్వేషించని వాడు, అవి లేనప్పుడు వాటిని కోరుకోనివాడు. సపోజ్ ఒక మొబైల్ మనకు లేదు, వేరే వాళ్ళకు మంచి ఐఫోన్ ఉంది, పెద్ద బాధపడొద్దు. ఒకళ్ళు 20,00,000 కారు కొన్నారు, మనకు 2,00,000 కారు ఉంది, ఓకే. మన స్తోమత ఇంతే ఉంది, నో ప్రాబ్లం. అంటే లేనప్పుడు బాధపడొద్దు, ఉన్నప్పుడు పొంగిపోకూడదు. ఇది
త్రిగుణాతీతుల యొక్క లక్షణము. తర్వాత అక్కడ మనం తటస్థునిగా ఉండాలా. అర్థమైందా? అంటే పొంగటము లేకుంటే దిగజారిపోవటము అనేది ఉండకూడదు. తర్వాత ఇంకేమంటానంటే సమస్త గుణ ప్రతిచర్యలలో నిస్సందేహంగాను కలత లేకుండాగాను ఉండాలి. సో గుణచర్యలు, గుణ ప్రతిచర్యలు. సో కొన్నిసార్లు మనం సత్వగుణంలో ఉంటాము. ఎవరైనా రజోగుణం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ప్యాషనెటిక్ గా మాట్లాడతారు. మనం ఇమ్మీడియట్ గా వాళ్ళ మాటలకు అంత స్పందించకూడదు. అంత మనం బౌన్స్ అవ్వకూడదు. అర్థమైందా? కలతకు గురి కాకూడదు. అంతేకాకుండా ఆత్మస్థితిలోనే నిల్చాలి. ఈ కలతలకు ఎవరు గురవుతారు? నేను దేహము అన్నప్పుడు దేహమును ఎవరైనా నిందించవచ్చు, దేహాన్ని ఎవరైనా అవమానపరచొచ్చు, దేహానికి ఎవరైనా కీడు చేయొచ్చు. కాబట్టి నేను ఆత్మ అన్నప్పుడు ఆత్మకు ఎవ్వరూ ఏమి చేయలేరు. ఏమన్నా చేయాలి అనుకుంటే కేవలము దేహానికి మాత్రమే చేయగలుగుతారు. ఈ సుఖ దుఃఖాలు అనేవి కూడా ఈ దేహానికి సంబంధించినటువంటివే. తర్వాత సో ఈ త్రిగుణాతీతుల యొక్క లక్షణం ఏముంటుందంటే మట్టి ముద్ద. ఇప్పుడు మనం అప్పుడప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదండి. ఆ మట్టి ముద్ద లేదా రాయి లేదా బంగారం, ఈ మూడు మట్టి, రాయి, బంగారాన్ని మూడిని సమదృష్టితో చూస్తారు. సో మూడింటిని సమదృష్టితో చూడడం అంటే ఒక చిన్న లీల చెప్తాను. ఒకసారి ఏమవుతుందంటే బృందావనంలో ఆ సమదృష్టికి ఎలా వస్తారు? మరి మనం ఇలా చెప్పుకోవడం బాగానే ఉంది. మట్టిని, రాయిని, బంగారాన్ని సమానంగా చూడాలంటే చూడగలుగుతారు. అసలే బంగారం ఈ రోజుల్లో చాలా 1,00,000 పైన ఉందనుకుంటా ఒక తులమే. మరి అలాంటప్పుడు వెండిని, బంగారాన్ని సమదృష్టితో చూడనప్పుడు మట్టిని, బంగారాన్ని ఎలా చూస్తాం? చూడలేము. కానీ చూసేలాగా ఎదగాలంటే ఒకసారి బృందావనంలో ఏమవుతుందంటే గొప్ప భక్తుడు చైతన్య మహాప్రభు శిష్యుడైనటువంటి సనాతన గోస్వామి, ఆయన తన యొక్క అది ఎక్కడ ఉంటుంది, రాధా మదన్ మోహన్ ఆ పెద్ద హిల్ ఉంటుంది, దానిపైన ఆయన ఆశ్రమం ఉంటుంది. అక్కడ భజన చేసుకుంటా ఉంటాడు పొద్దున పూట బ్రహ్మముహూర్తంలో. అక్కడ ఉన్నటువంటి ఒక దొంగ వచ్చి ఆయన వింటాడంట సనాతన గోస్వామి దగ్గర ఒక ఏంటది చింత స్పర్శమని ఉంది. అది దేన్ని స్పర్శ చేస్తే అది బంగారంగా మారిపోతుంది. ఈ చిన్న చిన్న దొంగతనాలు ఎందుకు చేస్తావు? ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆ స్పర్శమణిని నువ్వు తీసుకొచ్చుకుంటే నీ జీవితమే ఇంకా ధన్యమై, అంటే జీవితం సక్సెస్, ఎంతో నువ్వు కరోడ్పతి కావచ్చు అంటే ఆయన ఏం చేస్తాడు? పొద్దున పొద్దున వెళ్ళి ఆ స్వామీజీని చాకుతో భయపెట్టి నాకు ఆ స్పర్శమణిని ఇవ్వండి అంటాడు. స్వామీజీ భజన చేసుకుంటూ ఫస్ట్ కత్తి దిగేయ బాబు ఇస్తాను అని, అక్కడ చెత్తబుట్టలో ఉంది అంటే అంటాడు. మళ్ళీ అని చెత్తబుట్టలో ఉంది అని ఏంది తమాష చేస్తున్నావు అంటే చూడు తీసుకో అంటాడు. చెత్త అంతా వెతికి వెతికి చూస్తే దాంట్లో తల 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 మెరుస్తా ఉంది. సరే అని చెప్పేసి అది తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా సో వెళ్ళిపోయి ఇంకా అబ్బా నా జీవిత లక్ష్యం నెరవేరింది అనుకొని తల కింద పెట్టి పడుకుంటాడు. ఆయన పడుకుందామంటే నిద్ర వస్తలేదు. ఎందుకు? మనం దొంగతనం చేసి డబ్బు సంపాదిస్తే నిద్ర రాదు. ఎవడు ఎత్తుకపోతాడో ఎవడు పట్టుకుంటాడో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇతనికి అనిపించింది ఇంత గొప్ప స్పర్శమని ఆ సాధువు చెత్తబుట్టలో పడేశాడు. ఆశ్రమంలో ఏదైనా బట్టల కిందనో సూట్ కేసులోనే పెట్టుకోవాలి, కానీ చెత్తలో పడేశాడంటే ఇది ఆయనకు విలువ లేనటువంటిదిగా కనిపిస్తుంది. దీనికంటే గొప్ప విలువైంది ఏమన్నా ఉండి ఉండాల. సో మనం ఏదన్నా పనికిరాదని చెత్తలో పడేసామంటే దానికంటే విలువైంది ఏదైనా ఉంటే అది పడేస్తాం. సో కాబట్టి మళ్ళీ వెళ్తాడు నెక్స్ట్ డే. ఏంటి స్వామీజీ ఇది చెత్త బుట్టలో మీరు పడేశారంటే దీనికంటే విలువైంది మీ దగ్గర ఏముందో అది కావాలని నాకు అంటాడు. అప్పుడు దీనికంటే విలువైంది ఉంది, కానీ నీవు దాన్ని తీసుకోలేవు, పొందలేవు. అరే నేను చిన్నప్పటి నుంచి ఎక్స్పర్ట్, ఏది నేను కోరుకుంటానో అది పొందడంలో ఎక్స్పర్ట్ నేను. సో కాబట్టి నాకు మీరు ఇవ్వండి, నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అంటాడు. అప్పుడు అంటాడు నా దగ్గర ఉన్నది ఈ స్పర్శమని, ఏం చెయ్యి నువ్వు దీన్ని తీసుకెళ్ళి ఆ యమునలో పడేసాయి. అప్పుడు యమునలో స్నానం చేసి నా దగ్గరికి రా. నా దగ్గర దీనికంటే 1,00,000 రెట్ల విలువైంది నామచింతామణి ఉంది నా దగ్గర. ఓ నామచింతామణి, ఓకే అదే కావాలి నాకు అని చెప్పేసి వచ్చి గురువు గారి దగ్గర కూర్చుంటాడు. గురువు గారు జపమాల ఆయన చేతిలో పెట్టి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామాన్ని
ఆయనకు నామ అమృతాన్ని ప్రసాదిస్తాడు. ఎవరికి? ఆ దొంగకు. సో అప్పుడు ఎప్పుడైతే సాధువుల యొక్క క్షణకాల సాంగత్యం వల్ల ఆయన లోపలికి, ఎలాగైతే ఒక మ్యాగ్నెట్ దగ్గర ఒక ఐరన్ పీస్ పెడితే ఆ ఐరన్ పీస్ లోకి మొత్తం మ్యాగ్నెటిజం ఫ్లో అయినట్టు, మనం కూడా ఏదైనా చెప్పులు వేసుకోకుండా ఎలక్ట్రిక్ దాన్ని పట్టుకుంటే మన ద్వారా అర్థింగ్ పాస్ అయిపోయినట్టుగా ఆ గురువు ద్వారా కంప్లీట్ గా భగవంతుడి యొక్క సర్వశక్తులతో కూడుకున్నటువంటి నామామృతము ఆయన లోపలికి వెళ్ళిపోతుంది. ఆయన లోపల అప్పటి వరకు త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఏ గుణం ఉంది? తమో గుణము, రజో గుణం ఉంది. దొంగతనం చేయటము, ఆ ఫుడ్ కూడా దొంగలు ఎటువంటి ఫుడ్? తామసిక్ ఫుడ్, రాజసిక్ ఫుడ్ తింటా ఉంటారు. ఆ త్రిగుణాల యొక్క ప్రవృత్తి మటుమాయమైపోయి ఆయన సత్వ కాదు, విశుద్ధ సత్వానికి ప్రమోట్ అవుతాడు. ఆయన లోపల ఏదైతే ఇంద్రియ భోగ ప్రవృత్తి, దాన్ని ఆయన మర్చిపోతాడు. దేనివల్ల? నామామృతము, ఆ శుద్ధ భక్తుడి ముఖార విందం నుండి వెలువడ్డటువంటి ఆ యొక్క నామాన్ని శ్రవణము చేయడం వల్ల ఆయన లోపల ఈ గుణాతీత స్థితికి ఆయన ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే గుణాతీత స్థితికి ప్రమోట్ అవుతాడో ఆయన ఇంకా ముక్త స్థితికి వచ్చేసినట్టే. చనిపోయిన తర్వాత ముక్తుడు అవ్వటం కాదు, జీవించి ఉండగానే ఆ శుద్ధ భక్తుడి సాంగత్యము, బృందావన్ ధామ ప్రభావము మరియు నామ చింతామణి ప్రభావం వల్ల ఆయన ముక్త స్థితిలో జీవించడం ప్రారంభిస్తాడు. మరి ముక్త స్థితిలో జీవించడం అంటే ఆయన ఇవన్నీ రావాలి కదా, మాన అవమానాలను, తర్వాత వీటన్నిటి కూడా కలతలు లేకుండా వీటి స్థితికి, అంటే ప్రతిదాని అంతకుముందు ఎంతో చూసారి, మట్టి, బంగారము, రాయి, చింతామణి దాన్ని స్పర్శమని తీసుకెళ్లి దాంట్లో పడేశాడంటే గుణాతీత స్థితి దాన్ని అంటారు అన్నట్టు. సో దీనికి రావాలంటే మనం ఎంతో సాధన చేయాలి. కఠోర సాధన అంటే ఎక్కడో వెళ్ళి హిమాలయాలకు కాదండి, భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క కథామృతం వినటము, భగవంతుడి యొక్క నామామృతాన్ని శ్రవణము, కీర్తనం చేయడము. సో ఈ గుణాతీత భక్తులతో మనము సాంగత్యం ఎరిపినట్టయితే తప్పకుండా మనం కూడా ఆ స్థితికి ప్రమోట్ కాగలుగుతాము. దీనికి నిజంగా ఏదైనా లైవ్ ఉందా ప్రభుజీ అంటే, పండరిపూర్ మీరంతా వెళ్ళి ఉంటారేమో. పండరిపూర్లో గొప్ప భక్తుడు, ఆయన పేరుతోనే చాలా ప్రసిద్ధి చెందింది పండరిపూర్. పండరినాథుడు ఎట్లనో భక్త తుకారాం, భక్త తుకారాం మహాభక్తుడు, సంత్ సాధు అయిన ఆయన శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శిష్యుడు. సో ఆయన నిత్య నిరంతరం భగవంతుడి యొక్క, పండరినాథుడి యొక్క నామాన్ని జపిస్తా ఉంటాడు. సో ఆయన శాంత స్వరూపుడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా సమదృష్టితో చూసేవాడు. వీడు శత్రువు, వీడు మిత్రుడు అనేది లేదు ఆయన లోపల. సో కాబట్టి ఆయన త్రిగుణాతీత స్థితిలో ఉన్నారని కొందరు, లేడని కొందరు. అయితే వాళ్ళు బెట్టింగ్ కట్టుకుంటారు. లేదు లేదు, త్రిగుణాతీత స్థితి అంటే కోపరహితము, కోపం జీరో ఉండాల అంటే, ఒకడంటే లేదు లేదు ఆయనకు నేను కోపం తెప్పిస్తాను. ఇలానే ఏకాదశి పర్వదినం రోజు సో ఆయన అక్కడ చంద్రభాగ నదీ తీరంన సో భగవంతుడి యొక్క జపం చేసుకుంటూ ఉంటాడు. అతను ఎవరైతే బెట్టింగ్ కట్టాడో అతను వచ్చి ఈ తుకారాం బాబా మీద ఉమి వేస్తాడు. అప్పుడు తుకారాం బాబా ఏమీ అనకుండా, సో ఎందుకంటే ఉమ్మి అంటే ఇతరుల యొక్క ఎంగిలి, కాబట్టి మళ్ళీ ఆ చంద్రభాగ నదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ నది ఒడ్డున జపం చేస్తూ ఉంటాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఉమ్మి వేస్తాడు. మళ్ళీ కిందికి దిగి నదిలో స్నానం చేసుకుని వచ్చి మళ్ళీ జపం చేస్తూ ఉంటాడు. అలా 108 సార్లు ఉమ్మి వేస్తాడు. 108 సార్లు కూడా ఒక్క మారు మాట మాట్లాడకుండా ఆయన ప్రతిసారి ఆహా ఎంత అదృష్టం, ఈరోజు చంద్రభాగ నదిలో అంటే పుణ్యతిథి ఏకాదశి, పుణ్య నది, దాంట్లో స్నానం చేస్తాడు. 108 అయిపోయిన తర్వాత 100 లాస్ట్ సారి స్నానం చేసి రాగానే ఈ తుకారాం బాబా ఎవరైతే ఉమ్మి వేశారో ఆయన పాదాల మీద పడి, నాయన నీ రుణాన్ని తీర్చుకోలేను, ఎంత ఈరోజు నాకు మేలు చేశావు అంటే ఆయనకు మతిపోయినట్టు అనిపించిందంట. 108 సార్లు ఉమ్మి వేస్తే నా పాదాలను ప్రణామం చేస్తున్నాయేమి ఏంటని, లేదు లేదు స్వామి, నేను నరకానికి కూడా నేను ఎలిజిబుల్ అవుతానో కాదో తెలియదు కానీ నన్ను మీరు క్షమిస్తే ఏమన్నా మళ్ళీ జన్మ వస్తుందో లేదో తెలియదు, దయచేసి నన్ను క్షమించండి, నా అపరాధాలకు ఇలా ఇలా జరిగింది, మేము బెట్టింగ్ కట్టుకోవడం వల్ల మీకు కోపం తెప్పించాలని బెట్టింగ్ కట్టుకున్నామంటే
ఏదైతే ఏముంది, నాకు 108 సార్లు చంద్రభాగ నదిలో ఏకాదశి పర్వదినం రోజు అవకాశం ఇచ్చావని ఆయన ఈయన కాళ్ళు మొక్కితే, అప్పుడు ఆ భక్తుడొచ్చి నన్ను మీరు క్షమించానంటేనే మీ కాళ్ళు వదులుతారని చెప్పేసి తుకారాం బాబా కాళ్ళ మీద పడి ఆయన తన కన్నీటితో మహాత్ములు ఎలా ఉంటారు అని మా కళ్ళు తెరిపించారు ప్రభు అని చెప్పి తన కన్నీటితో తుకారాం బాబా యొక్క పాద పద్మాలను అభిషేకం చేస్తాడు. అప్పుడు తుకారాం బాబా ఆయన లేపి, సో నాయన ఇప్పటికైనా కళ్ళు తెరిసి భగవంతుని యొక్క నామాముద్రాన్ని జపిస్తూ మీ జన్మ సార్థకత చేసుకోండి అని బోధన చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకుంటే ఏంటంటే, ఎవరైతే మొట్టమొదటిగా త్రిగుణాలను దాటే విధానం నేర్చుకోవాలా, తర్వాత అలా దాటిన వాళ్ళ లక్షణాలను తెలుసుకోవాలా, ఆ లీలల ద్వారా మన జీవితాన్ని కూడా మార్చుకొని, తమోగుణం లక్షణాలు మనం విన్నాము. లేజినెస్ ఉంటుంది, తర్వాత వాళ్ళకు బుద్ధి తక్కువ ఉంటుంది. సో సోమరితనము, వాళ్ళు ఇతరుల సుఖాలను తను భోగించాలనుకుంటాడు. రజోగుణంలో ఉన్నాడు, కామ్య కర్మ బంధనాలు చిక్కుంటాడు. అంటే ప్యాషన్ గా వాడు చాలా కష్టపడి పని చేయాలా, సో ఎంజాయ్ చేయాలనుకుంటాడు. సత్వగుణంలో ఉన్నవాడు ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఉంటాడు, బుద్ధితో పని చేస్తాడు, సో భగవద్ ఆరాధన చేస్తూ ఉంటాడు. ఇవన్నీ తెలుసుకొని, సో దయచేసి మీరు గుణాతీత స్థితులకు మనందరం వచ్చి భగవంతుని యొక్క అంటే భగవత్ స్వభావం వస్తుంది. సో భగవంతుని పొందే అవకాశం, గుణాతీత స్థితికి ఎప్పుడైతే ఎదుగుతారో వాళ్ళు మాత్రమే భగవంతుని పొందగలుగుతారు. ప్రయోజనం ఏంటంటే భగవంతుని పొందటము, భగవత్ సేవని పొందటము. సో ఇంతటితో మనం ముగిద్దాము. జై బలో గ్రంథ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీ శ్రీ రాధారమణ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. సో ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. దానికంటే ముందు ఇది రేపు వీడియో వస్తుంది కాబట్టి